నెమ్మదిగా సమాధానం చెప్పడం నేర్పాలమ్మా. ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని రెచ్చిపోయి ఆవేశం తగ్గో, గొంతెందుకు లేస్తుంది అసలు, తగ్గో కూర్చో, తినగా చెప్పు, అడుగుతున్న తండ్రి అడుగుతున్న తల్లి అని ఖచ్చితంగా చెప్పాలి. ముందు తల్లిని తండ్రిని గౌరవించడం నేర్చుకుంటే బయట సమాజంలో వ్యక్తులను గౌరవిస్తారు. ఇది భారతీయ ధర్మం. మనం చాలా మంది చేసే పని ఏమిటంటే భగవత్స్మరణ చాలా మంది చేస్తారు, కానీ సత్యం ధర్మం వదిలేస్తారు. అబద్ధాలు చెబుతూ ఉంటారు. దేవుని స్మరించాం, అభిషేకాలు చేసాం, పూజలు చేసాం, కూర్చునే చెల్తా, ముందు అబద్ధాలు మానాయి. నువ్వు పూజ చేయకపోయినా పర్వాలా. ధర్మంగా ఉండడు, అందరు ఆస్తులు కొట్టేస్తాడు, అందరి మీద పెత్తనం చేస్తాడు, అహంకారంతో ఉంటాడు. నేను రోజు 3 సార్లు గుళ్ళెక్కడ దేవుడికి కూడా విసుకుని యథోమోహం చూడలేకపోతున్నాడు, ఇంటూ కూర్చో. సత్యం ధర్మం లేనప్పుడు నువ్వు గుళ్ళోకి వెళ్ళడం ఎందుకే పని లేక, బళ్ళోకి వెళ్ళడమే దండగ, గుళ్ళోకి వెళ్ళడం మరీ దండగ. నీ మాటల్లో సత్యం లేదు, నీ చేతల్లో ధర్మం లేదు, గుళ్ళోకి వెళ్ళేట్టు బుద్ధి లేకపోతే సరి. ఈ డ్యాన్సే ఎక్కువ మంది ఆడే డ్యాన్స్ మళ్ళీ ఉంటారు, గమనించాడు. రోజు గుళ్ళోకి వెడతాడు, చేసే దొంగ వ్యాపారం అంటావు. పైగా ఇందులో దేవుడికి వాటే పడతాడు. దేవుడు అంతే ఎంత వెర్రివాడైపోయాడు నిజంగా. వీడు సంపాదించిన అక్రమ సంపాదన దేవుడికి వాటే పడతాడు, హుండీలో వేస్తాడు. బ్లాక్ మనీ అక్కడ ఇస్తే పాపం పోదు, ఇక్కడ పట్టుకోరు, ఎంత పైన యమధర్మరాజు పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకుంటాడు. మంచి వాడితో మనం మంచిగానే ఉండాలి, కానీ మోసం చేసే దృష్టి ఉందని మనకు బయటపడుతుంది అనుకోండి, మనం ముందే వాడిని మోసం చేయడానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే బతకలేము ఇక్కడ. అది కూడా దైవం చెప్పింది. అంతేగాని వాడు నేను ఎప్పుడూ మోసపోతూనే ఉంటాను, ఈ ఎదర్పులు అరవద్దు. ఇక్కడ మోసపోవడం కూడా నీ తప్పే. వాడు మోసం చేస్తున్నాడని తెలుసు, అక్కడ మోసం చేయడానికి కూడా ఆలోచించుకోవడం, మన మోసం చేస్తున్నాడు వాడు. అందుకని వాడు మోసాన్ని మోసంతోనే జయించాలి. కలియుగంలో అదే నియమం. అది తెలివి అంటారు దాన్ని. ఆ మాత్రం తెలివి లేకుండా, లౌక్యం లేకుండా అమాయకుల్లా బతకూడదు. అదేమి గొప్పతనం కాదు, అది భక్తి కాదు. అది మంచివాడిని మంచిగానే చూడు, చెడ్డవాడిని చెడ్డగానే చూడు. దూరంగా పెట్టి, కనీసం కొట్టకాల చెట్టకాల దూరం పెట్టే, మాట్లాడద్దంత దూరంగా పెట్టి, ఇంటికి రావద్దని చెప్పి, సంబంధాలన్నీ తెంచేసుకో, ఫోన్ మెనూలో నెంబర్ తీసేయి, చేసిన పలక్ బ్లాక్ చేసి పారే పలక. వాడు ఎంత దగ్గర చుట్టమైనా సరే, తోడేలుడు మేనలుడు ఎవడైనా సరే పట్టుకొచ్చి రామేశ్వరంలో వదులుతారు. ఆ నీళ్లు పట్టుకు ఇంకోటి ఎత్తి మీద పోస్తారు. బుద్ధి మాత్రం మారదు. ఇంట్లో గొడవలే. అథవా 6 ఎకరం పొలం కోసం 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరుగుతారు. కాశీ ఎందుకు వెళ్ళావు? బుద్ధి లేక. కోర్టుకు వెళ్ళడానిక? కాశీకి మిగిలిన వాటికి తేడా ఏమిటంటే అన్ని చోట్ల మరణం అమంగళం, కాశీలో మరణం సర్వమంగళం. పోవాలని కోరుకుంటారు, పోవడానికే అక్కడ గెడతారు. మరణం మంగళం ఎత్ర. అటువంటి నగరం మరొకటి ఉందా? మరణాన్ని మంగళంగా భావించడం. 1,00,000 రూపాయలు కావాలన్నా ఉంటే కొను, లేతే మాన. ఈఎంఐ అనే మాట వినడానికి వీల్లేదు అసలు. ప్రతి నెల టెన్షన్ పెట్టుకోకండి ఎత్తి మీద. డబ్బు లేకపోతే మానేసేయి, అంత పోగయ్యాక కొనుక్కో. 10 లక్షల కారు కొనాలంటే 8 లక్షలు మన చేతిలో ఉండాలి. ₹1,00,000 రూపాయలు పెట్టుకుని 10 లక్షలు కొంటాడు. నెల ఈఎంఐ పడతాడు. ప్రతి నెల 1వ తారీఖు పీడకల కింద ఉంటుంది వీడికి. ఇక అక్కడి నుంచి ఏమవుతుంది? కనకదార చదవమంటావా? ఏం దార చదివినా ఒకటే.